హలో అండి, బాగున్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ షార్ట్ కాదు, లాంగ్ వ్లాగ్. అదేనండి, రోజు గ్రౌండ్కి వెళ్తున్నా అని ఒకటే చెప్తూ ఉంటాను కదా. అది గ్రౌండ్ ఇదే అనమాట. ఇది మొత్తం గ్రౌండ్ టూరు. గ్రౌండ్కి వస్తాను, ఏం చేస్తాను ఏంటి అని చెప్పేసి మొత్తం వీడియో అయితే ఈ వీడియోలో ఒకటి పెట్టేస్తే అయిపోతుంది కదా. ఇంకా లైవ్లో ఎవరు అడగరు. అట్లనే మీకు ఎక్కడికి వెళ్తున్నా అని ఒక డౌట్ అయితే క్లియర్ అవుతుంది. ఒకప్పుడు ఇది పచ్చగా ఉండే ఒక పచ్చని పొలం అనమాట. ఈ పొలాన్ని ఏం చేశారంటే ఇక్కడ మొత్తం చెట్లన్నీ కొట్టేసి లైక్ దీన్ని ఏదో బిల్డింగ్లో అంతస్తులో ఏదో కడుతున్నారు. అందుకని అయితే ఇదంతా క్లీన్ చేసి ఇలా చెట్లన్నీ నరికేసి వేసారు. అది చూసారా, ఆల్రెడీ ఈ చెట్లన్నీ కూడా ఎండిపోయినవి అనమాట. పచ్చల పొలాన్ని అయితే ఇలా చేశారనమాట. ఎట్లయినా సరే అండి, పచ్చగా ఉండే పొలంలో మంచిగా ఉంటుంది కదా. సో ఇదంతా ఫుల్ గ్రౌండ్ లాగా అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ దీని సిచ్యువేషన్ అయితే. అందుకే చాలామంది సాయంత్రం అయితే చాలు వాకింగ్కి, కొంతమంది బైక్ నేర్చుకోనికి, చాలామంది చిల్డ్రన్స్ అయితే లైక్ క్రికెట్ ఆడేకి, కబడ్డీ, ఖోఖో, చాలా ప్లే గేమ్స్ ఆడేకి గ్రౌండ్కి అయితే వస్తుంటారు. సో మా పప్పీస్కి దిస్ ఈస్ ద బెస్ట్ గ్రౌండ్ అని చెప్పేసి ఎప్పుడు ఇక్కడికే తీసుకుని వస్తామన్నమాట. వచ్చేటప్పుడు ఒక బాటిల్ వాటర్ అయితే తీసుకొని వస్తాము. దానికి కూడా కొంచెం మంచిగా దాహం వేస్తుంది కదా అని చెప్పేసి చాలాసేపు అవి పరిగెత్తినప్పుడు ఎక్కువగా దాహం అయితే అవుతూ ఉంటాయి. అందుకని ఒక చిన్న గ్లాస్ అయితే తీసుకొని వాటర్ అయితే వేసాను. నేనైతే మా పప్పిని చూస్తుంటే అబ్బా క్యూట్గా అనిపిస్తుంది. చిన్న పిల్లల వేషాలు వేస్తుందండి. ఇది చెప్పిన మాట అస్సలు వినదు. దీనికైతే కాయలు ఉండాలి, ఎందుకంటే పక్కలోనే రోడ్డు ఉంది. రోడ్డుకి వెళ్తుంది అని చెప్పేసి దీనికైతే మేము ఎప్పుడు సెక్యూరిటీ అనమాట. ఇక్కడ మేము దీనికి ఎప్పుడు సెక్యూరిటీగా ఉంటాం. ఇక్కడ మాకు వచ్చేటప్పుడు మా కోడల్ని కూడా పిలుచుకొని వచ్చాము గ్రౌండ్కి. సో మా కోడలు నేను అయితే ఇక్కడ ప్లేయింగ్ ద వాకింగ్ బాల్తో వాకింగ్ ఆడుతున్నా. అలానే దిస్ వీడియో ఈజ్ కంటెంట్ వచ్చేసి ఏంటంటే అట్లనే 1 డే విత్ ప్లే అండ్ 1 డే విత్ గ్రౌండ్ మొత్తం అనమాట. వీడియోనే వచ్చేస్తుంది. పప్పీస్ని ఆడేది, పాడిచ్చేది, గ్రౌండ్ టూర్ మొత్తం వీడియోలోనే వచ్చేస్తుంది. మనం చేసి లాగేదంతా మనకొద్దు. సోది లేకుండా సుట్టిగా చెప్పేస్తాము అంతే. పప్పీస్తో నాకు ఆడుకోవడం అంటే చాలా ఇష్టం అండి. చూసారా, ఇదైతే ఆడుకుంటే నేను వచ్చేస్తే చిన్న పిల్లని అయిపోయేస్తా. లైవ్ చేసేది కూడా ఇక్కడేనండి. అటు ఇటు లైవ్ చేస్తూ ఆడుకుంటూ ఈ పప్పీస్తో ఇట్లా టైంపాస్ అవుతుంది. లైక్ మంచిగా అనిపిస్తుంది. నేనైతే ఇట్లా ఎప్పుడు ఇక్కడికి అనమాట లైవ్ వస్తూ చాలామంది అంటుంటారు, అక్క ఎక్కడికి వెళ్ళారు, సిగ్నల్ పోయి ప్లేస్కే వెళ్తుంటారు అనమాట. ఏదో ఇక్కడికి వస్తే సిగ్నలే ఉండదు గ్రౌండ్కి వస్తే. ఒకప్పుడు ఫుల్ మొక్కజొన్న, ఇవి ఎక్కువ మొక్కజొన్న, చెరకు అదైతే వేస్తున్నారు ఇక్కడ పొలము. బట్ ఈ మధ్యన అయితే తీసేసి మొత్తం గ్రౌండ్గా అయిపోయింది. మేబీ దీంట్లో ఏం ఇల్లు అవి కడుతున్నారో తెలియదు. పప్పి చూసారా, అబ్బా. ఇంకొకటి అయితే ఉంది, దీని పేరు పప్పి అనమాట. ఇంకొకటి పండు ఉంది, పెద్ద డాగు. అదైతే అస్సలు మాటినదమ్మో, వదిలేస్తే ఇంకా దేశాలు పరిగెత్తి వెళ్ళిపోయేస్తుంది. సో ఇదన్నా కొంచెం మాట వింటుంది. 2 కుక్కల్ని కంట్రోల్గానే అయితే దీన్ని అయితే మంచిగా ఆడిపిస్తాం అనమాట వచ్చినప్పుడు ఇక్కడికి. చూసారా, ఒకటైతే అక్కడ లాస్ట్కి వెళ్ళిపోయింది, ఇంకొకటైతే ఇక్కడ ఉంది నాతో పాటు. దీన్ని మాత్రం పట్టుకొని ఉండాలండి. ఇది మంచి ఖతర్నాకు. మంచిగా నైస్ చేసి ఎస్కేప్ అయిపోతుంది. దీన్ని చాలాసార్లు తప్పిపోయింది, మళ్ళీ దొరికిపించుకొని ఎత్తుకొచ్చుకున్నాము. సో జాగ్రత్తగా ఉండాలి, దీన్ని నమ్మేదానికి లేదు. చిన్న పప్పి సో అనమాట. దీన్ని అయితే ఆడిపిస్తుంటాము, అటు ఇటు పరిగెత్తిస్తుంటాము. ఇది మంచిగా పరిగెత్తితే దీనికి కూడా హెల్తీగా ఉంటుంది, బోన్స్ వెరీ స్ట్రాంగ్ అవుతాయని చెప్పేసి పరిగెత్తిస్తూ ఉంటాము. దీంతోపాటు మనం కూడా పరిగెడుతూ ఉంటాము అప్పుడప్పుడు. మనకు కూడా వాకింగ్ కావాలి కదా. సో మనం కూడా హెల్తీగా ఉండాలని చెప్పేసి చుట్టూ బిల్డింగ్లు, మధ్యలో సెంటర్లో గ్రౌండ్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ నేచర్. ఈవినింగ్ టైంలో చల్లగా ప్రశాంతంగా ఉంటుంది. ఏమైనా తెచ్చుకొని ఇలా లైవ్ చూస్తూ, బిల్డింగ్ చూస్తూ, స్నాక్స్ తింటూ ఉంటాను. ఇక్కడే అనమాట ఎక్కువ నేను లైవ్ చేసేది. అటు తిరుగుతూ బిల్డింగ్లు చూసుకుంటూ మంచిగా టైంపాస్ చేసుకుంటూ ఉంటాను. పప్పీస్ను కూడా చూసారా ఎంత మంచిగా ఆడిపిస్తున్నానో నేను. దీన్ని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. లేకుంటే పీటీ ఉషా కంటే వెరీ ఫాస్ట్గా పరిగెత్తుంది, ఎస్కేప్ అవుతుంది. సో దీన్ని ఎప్పుడు అట్లా పట్టుకొని ఉంటాం అన్నమాట. చూసేకి ఇది ఇంత ఉంది కానీ చాలా వెయిట్ ఉంది. అమ్మ బాబోయ్, చాలా వెయిట్ ఉంది. చూసారా, చిన్న బుజ్జిలాగా పిల్లలాగా ఉంది. ఎత్తుకుంటే అలా వచ్చేస్తుంది. కదలదు మెదలదు, సైలెంట్గా ఉంటుంది. భలే ఇష్టం అండి. చిన్న పప్పి అయితే అస్సలు వినది. పాటకి ఎత్తుకున్నాను అనుకో కిందికి పైకి జంపింగ్ చేస్తుంది. బట్ ఇది అట్లా కాదు, ఎట్లా వింటే అట్లా వింటుంది.
చూసారా? అమ్మ బాబోయ్! క్యూట్‌కే క్యూట్. అరెరే! ఎంత క్యూట్‌గా ఉన్నది. నా దిష్టే తగిలేలా ఉంది. అంత క్యూట్‌గా ఉంది. క్యూట్ 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 క్యూట్‌గా ఉంది. సో, దీన్నైతే ఆడిపించడం అంటే నాకు చాలా ఇష్టము. ఇంక వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో ఆడు. సో, ఇంక ఇట్లా అనమాట. మేము ఎక్కడికైనా వెళ్ళని, ఏ ప్లేస్‌కైనా వెళ్ళనియండి, మాకు ఈ పప్పీస్ అయితే ఉండాలన్నమాట. సో, మేము చర్చికి వెళ్తున్నాం. చర్చికి వెళ్ళేటప్పుడు పప్పీస్ని కూడా తీసుకెళ్తూ ఉంటాము. ఇక్కడ మా కోడలైతే ముందు కూర్చుంటూ నేను వెనకాల కూర్చుంటాను. సో, అలా అనమాట. సో, పప్పీస్ని అయితే ఎక్కడికి వెళ్ళిన పప్పీస్ ఉండాలి మాకు. అవి ఒంటరిగా ఉండలేవండి. వాటికి కూడా ఒక మనిషిలాగా అయిపోయినాయి మాతో. మేము ఎక్కడికైనా వెళ్ళని వాటిని అయితే తీసుకెళ్తుంటాం బైక్లో. ఒంటరిగా అయితే అస్సలు ఉంచడం. చూసారా ఎంత జాలీగా చూస్తున్నాయి. నా మనసు కరిగిపోయింది వీటిని చూస్తుంటే. ఇంకా మళ్ళీ ఇంకా చర్చికి వెళ్ళి వచ్చే రూట్లో రిటర్న్ వచ్చేటప్పుడు నాకు ఇక్కడ చిన్న మినీ షాపింగ్ అయితే కనిపించింది. చూసారా? ఇక్కడ మినీ షాపింగ్ అయితే కనిపించింది. నేను ఏమైనా తీసుకుందామని చూస్తున్నాను కానీ ఏం తీసుకోలే. లాస్ట్లో ఒక చిన్న లబ్బర్ అయితే తీసుకున్నాను 20 రూపీస్ది. అంతసేపు చూసిన తర్వాత ఏదో ఒకటి తీసుకోకపోతే షాప్ అయినా ఫీల్ అవుతాడు కదా, అందుకని ఒక 20 రూపీస్ లబ్బర్ అయితే తీసుకున్నాను. సూపర్గా ఉన్నాయండి కమ్మలు. మొత్తం కమ్మలు కొనేయాలన్నంత అనిపించింది. బట్ మన దగ్గర ఎంత బడ్జెట్ లేదు. ఉన్నప్పుడు కొనుక్కుందాంలే అని ప్రస్తుతానికి నాకు ఒక లబ్బర్ అయితే బాగా అనిపించింది. లైక్ మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. ఏ డ్రెస్ వేసుకున్నా కూడా మ్యాచ్ అయిపోతుంది. అందుకని నేను ఇక్కడ మల్టిపుల్ కలర్ ఉండే ఒక లబ్బర్ అయితే తీసుకున్నాను. వెరీ బ్యూటిఫుల్. నచ్చిందంటే నచ్చింది. ఇంకా తీసుకునేసినాక ఇంకేం చేస్తాము, ఇంటికైతే వెళ్ళిపోతాము. సో ఇదే నచ్చింది నాకు. ఇదేనండి వీడియో. షార్ట్ అండ్ స్వీట్ అండ్ లెంత్ లేకుండా చిన్నగా అయిపోగొట్టేసా వీడియో. నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం కామెంట్లు కూడా పెట్టండి. ఓకేనా? ఇంతే అండి. ఇంకా ఇంటికి మొత్తం తిరిగేసి వచ్చేసరికి మాకైతే ఫుల్ తలకాయ నొప్పి వచ్చేసింది అనమాట. ఇదంతా తిరిగి వచ్చేసరికి చాలా విరక్తి అయింది. హెడేక్ భయంకరంగా రాలేదు. నైట్ ఇంటికి వచ్చేసరికి చాలా పెయిన్ వచ్చింది మాకు. ఇంకా వచ్చేసి మనశ్శాంతిగా నిద్రపోయిన. లైవ్ కూడా ఎక్కువ చేయలేదు. చూసారా? అమ్మ బాబోయ్ అన్నీ నాకే కావాలనిపిస్తుంది. బట్ వీటిలలో ఒక రెండైనా కొనే స్తోమత నాకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మంచిగా ఉన్నాయి బుట్టలు. కలర్ఫుల్గా నెయిల్ పాలిష్, క్లిప్పులు, లబ్బర్లు, స్టిక్కర్స్, బొట్టు పిల్లలు అండ్ ఆల్సో కమ్మలు ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇక్కడ లేదు అనేదానికి లేవు. చూసారా? కలర్ ప్రతి ఒక్క డ్రెస్సుల మీదకి, ప్రతి ఒక్క శారీస్ మీదకి మ్యాచ్ అయ్యేటైతే చాలా ఉన్నాయి. లిప్స్టిక్ కూడా ఉన్నాయి. ఇంకా ఇంటి చూసారా? ఎండ భయంకరమైన ఎండ అయితే పెడుతుంది. ఆ బిల్డింగ్ గాల్లో తేలాడుతూ ఉన్నట్టు అనిపించింది నాకు. అందుకే చిన్న వీడియో అయితే తీశాను. లైక్ మీన్స్ ఆకాశాన్ని అంటేంత వీడియో, ఆకాశాన్ని అంటేంత బిల్డింగ్ ఉంటాయి కదా. ఇది ఇంకా చిన్నదండి బిల్డింగు. ఇంకా పోను చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే ఉన్నాయి. నాకు ఇక్కడ వచ్చిన తర్వాత పెద్ద పెద్ద షాకులు అయితే వస్తుంటాయి. అంత పెద్ద బిల్డింగ్లో ఉంటారు వాళ్ళు, కళ్ళు తిరగవా అనిపిస్తుంది. ఇక్కడైతే చిన్న మొక్కలది అది ఉంది ఫాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్, మర్చిపోవద్దు. ఓకే.